భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ని గెలిపించాలని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ మూడవసారి అత్యధిక సీట్లతో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటున్న బీజేపీ పార్టీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు మతాలలో నిరుపేదలు లేరా? వారికి రిజర్వేషన్లు వద్దా? ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేసి తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తివేస్తారు. బీజేపీ పార్టీ అనేది ఆర్ఎస్ఎస్ మాతృక. వీరికి మత విద్వేషాలు, మతోన్మాద శక్తులు కావాలి. కావున ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయకుండా బుద్ధి చెప్పాలని కోరిన సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, సిపిఎం నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. బివి రాఘవులు సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు మాట్లాడుతూ సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు అటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారని, బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎటువంటి అవకాశం లేకుండా తీర్పిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. మార్క్సిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణలో కూడా ఈ మతోన్మాద శక్తులకి, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులకి, సామాజిక న్యాయానికి హాని చేసే శక్తులకి వ్యతిరేకంగా ఈరోజు క్యాంపెయిన్ ఉధృతం చేసింది. భువనగిరి నియోజకవర్గంలో కూడా ఈ రాజకీయ క్యాంపెయిన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మా అభ్యర్థి జహంగీర్ గారిని ఇక్కడ పోటీ పెట్టడం ద్వారా కూడా అవకాశం వచ్చింది. మోడీ గారు మన రాష్ట్రంలో పర్యటన చేస్తూ అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు చాలా మోసపూరితమైన మాటలు చెప్తున్నారు. నిన్న ఈ రాష్ట్రాన్ని రజాకారులకి అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి పత్రికలో ఒక మాట అన్నారు. వాస్తవంగా రజాకారుల్ని తెలంగాణ గడ్డ నుంచి ఎళ్లగొట్టి నైజాం సర్కార్ నుంచి తెలంగాణని విముక్తి చేసింది కమ్యూనిస్టులు. రజాకారుల యొక్క పీడను వదిలించింది కమ్యూనిస్టులు. ఆ రకంగా రజాకారుల మీద పోరాడినప్పుడు ఈ బీజేపీ ఎలాగూ ఉండదు అప్పుడు. కానీ దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కూడా ఉండి కూడా ఈ రజాకారులకు వ్యతిరేకంగా, నిజాం సర్కారుకి వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో ఏమాత్రం పాలు పంచుకోలేదు. అటువంటి సంస్థకి వారసుడిని అనుకునే మోడీ గారు ఇక్కడ వచ్చి ఈ రజాకారుల గురించి, వాటి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఇటువంటి పోరాట గడ్డ మీద పోరాటానికి వెన్ను చూపి బ్రిటిష్ వాళ్ళకి అండగా నిలిచిన, అలాగే సంస్థానాధీశులకి మద్దతు ఇచ్చిన బీజేపీని మనం సహించకూడదు. అందుకనే తెలంగాణ ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే బీజేపీ సామాజిక న్యాయానికి ఎప్పుడు వ్యతిరేకం. మేము వస్తే ముస్లింలకి రిజర్వేషన్ తొలగించేస్తామని చెప్పేసి రోజు మాట్లాడుతున్నారు. ఏ మతంలో ఉన్న దళితులు వారికి రిజర్వేషన్లు కావాలని చెప్పేసి దాన్ని ఈరోజు బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఈరోజు ముస్లింల పేరుతోటి వ్యతిరేకించింది. ఆ తర్వాత మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కూడా పూర్తిగా ఎత్తేయడానికి అది పథకం ప్రారంభించింది. అందుకనే 2021 జనాభా గణనని ఇప్పటి వరకు చేపట్టలేదు. ఎందుకనంటే ఆ జనాభా గణనతో పాటు కులగణన కూడా చేయాలని అందరం అడుగుతున్నాం. కులగణన చేస్తే బీసీలు ఎంత వెనకబడి ఉన్నారో, ఎంత సంఖ్య ఉన్నారో స్పష్టంగా అర్థమైపోద్ది. దానికి తగినట్టుగా రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుంది. ఆ రకంగా పెంచడానికి ఏమాత్రం ఇష్టం లేదు బీజేపీకి. అందుకని కులగణన చేపట్టలేదు. కోరుకుంటే దానికి భగ్నం కలపకుండా ఉండాలంటే బీజేపీని ఓడించాలని చెప్పేసి నేను ప్రజలకి, ముఖ్యంగా బలహీన వర్గాలకి, అలాగే వెనకబడి కులాల వారికి నేను ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులకి గిట్టుబాటు ధరకి చట్టం కావాలన్నా కానీ, అలాగే కార్మికులకి వేతనాలు పెరగాలన్నా,
సిపిఎం అభ్యర్థులు పార్లమెంట్లో తగినంత సంఖ్యలో ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్ళని ఒత్తిడి చేసి ప్రజల సమస్యల్ని పరిష్కరించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. ఈ భువనగిరి నియోజకవర్గ ప్రజలకి, ఓటర్లకి సిపిఎం అభ్యర్థిని గెలిపించి ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 91008855.